రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ సాధించాలని చూస్తున్న రామ్ చరణ్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ అభిమానులు సైతం ఈ సినిమా కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఇంతకు ముందు వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. కాబట్టి పాన్ ఇండియా సినిమాలో తన తోటి హీరోలు ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో రామ్ చరణ్ మాత్రం కొంతవరకు వెనుకబడ్డాడు. ఇక పెద్ది సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి చూపించడానికి రామ్ చరణ్ రెడీ అవుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా పెద్ది మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీలో పెద్ది క్యారెక్టర్ చేస్తున్న రామ్ చరణ్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నారట. క్రికెటర్ గా, కుస్తీ ఫైటర్ గా, రన్నర్ గా కనిపిస్తారంట. అయితే క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని బుచ్చిబాబు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ అంత ఎమోషనల్ గా ఉండే సన్నివేశాలు సినిమాలో ఏమున్నాయి అనే ధోరణిలో ఇప్పటికే ప్రేక్షకులు అయితే ఆలోచిస్తున్నారు. నిజానికి రామ్ చరణ్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ లో పర్ఫార్మెన్స్ తో ముందుకు తీసుకెళ్లాడంట. మరి ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ చివరిలో రన్నింగ్ రేస్ చేసేటప్పుడు తన 2 కాళ్ళు పోతాయంట. ఆర్టిఫిషియల్ కాళ్ళు పెట్టుకొని ఆయన రన్నింగ్ రేస్ లో పాల్గొని గెలవడం అనేది సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నాడు దర్శకుడు. ఇదంతా చూసిన జనాలు ఉప్పెన సినిమాలో హీరోకి ఒక పర్సనల్ పార్ట్ ని కట్ చేశారు. ఇక పెద్ది సినిమాలో హీరో కాళ్ళు తీసేశారు. ఇలా హీరోకి ఏదో ఒకటి తీయకుండా బుచ్చిబాబు కథ రాసుకోలేడా? ఎందుకు ఆయన అలా బాడీ పార్ట్స్ తీసేస్తున్నాడు? దాని వల్ల ఎమోషనల్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నాడా అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇంకొంతమంది బుచ్చిబాబు ఇకనైనా తన పైత్యం ఆపేసి సినిమాని కమర్షియల్ హీరోల చాలా హానెస్ట్ గా ప్రెజెంట్ గా చేస్తే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. అంతే తప్ప ఇలాంటివి పెట్టుకొని ఎమోషనల్ గా కనెక్ట్ చేయడం అనేది అన్ని వేళలా వర్కౌట్ అవ్వకపోవచ్చు, కొన్నిసార్లు బోల్తా కొట్టవచ్చు అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక ఏదేమైనా కూడా రామ్ చరణ్ తన కాళ్ళు లేకుండా రన్నింగ్ రేస్ తో ఎలా పాల్గొన్నాడు, ఎలా విజయం సాధించాడు అనేది సినిమా క్లైమాక్స్ లో తెలుస్తుందంట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.